హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు సినిమా హవా అనేది విపరీతంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ సినిమాల వల్లే ఇండియన్ సినిమా మార్కెట్ అనేది భారీగా పెరుగుతుందనేది వాస్తవం. మన సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ని క్రియేట్ చేయడమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను ఒక మాయాజాలానికి గురి చేస్తుందని చెప్పాలి. వాళ్ళు అక్కడి సినిమాలు చూడడం మానేశారు, ఇక మొత్తం మన సినిమాల మీదే పడ్డారు. అందువల్లే మన సినిమాలకైతే గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు దానివల్లే మనం ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు మన హీరోలు కూడా నార్త్లో విజృంభిస్తున్నారు. ఇక కొంతమంది హీరోలు కూడా పాన్ ఇండియా సినిమా బాట పట్టాలని చూస్తున్నారు. అయితే ఇంతకుముందు అక్కడ ఖాన్ హవా ఎక్కువ కొనసాగేది, కానీ ఇప్పుడు ఓన్లీ తెలుగు స్టార్ల హవా మాత్రమే కొనసాగుతుంది. మరి ఇలాగే మన వాళ్ళు కంటిన్యూ చేస్తే ఇండియాలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీగా గుర్తింపు పొందుతుంది. మరి కానీ మన హీరోల సినిమాలో ఎప్పటికి ఇలానే ఉంటాయా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. మహేష్ బాబు రాజమౌళితో చేయబోయే సినిమాతో దాదాపు 3,000 కోట్ల కలెక్షన్లు చాలా ఈజీగా వసూలు చేస్తాడనేది మాత్రం పక్కా. అది కనుక రికార్డు బ్రేక్ అయినట్లయితే ఇక బాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక ఇప్పటికే మన సినిమాల కోసం అక్కడ జనాలు విపరీతంగా ఎదురు చూస్తున్నారంటే అది మన సక్సెస్ గానే భావించవచ్చు. ఇక మీదట కూడా మన వాళ్ళు అక్కడ జోరు చూపిస్తారనేది చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.